అతను ఏం పని చేస్తారు మీరు? టీ స్టాల్ అండి, మున్నంగిలో ఆయుర్వేదం టీ అమ్ముతూ ఉంటాను. టీ స్టాల్ అంటే జనాలు మీ దగ్గర బాగా వస్తూ ఉంటారు కదా? వస్తారండి. ఏమనుకుంటున్నారు రాజకీయాల గురించి, ఏం మాట్లాడుకుంటున్నారు? రాజకీయాల నుంచి నాకు తెలిసినప్పటి దగ్గర నుంచి, నాకు 1975 దగ్గర నుంచి రాజకీయాల గురించి అవగాహన ఉంది. రోజుకు 2 పేపర్లు చదువుతాను, హిందూ పేపర్లు, సాక్షి పేపర్లు. ప్రస్తుతం 1975 దగ్గర నుంచి వచ్చినటువంటి గవర్నమెంట్లు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అంత దురదృష్టకరమైనటువంటి గవర్నమెంట్ ఇంతకు ముందు ఎప్పుడు లేదు. ఎందుకనండి? ఎందుకనంటే అంతా మోసం చేసి మామూలుగా ఎలక్షన్ కమిషన్ కానీ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిద్ధార్థ లోత్రా కానీ లేకపోతే పోలీస్ ఆఫీసర్లు కానీ మొత్తం కూడా డబ్బులు తీసుకొని భయప్రాంతులు చేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఓట్లు వేయనీయకుండా రాత్రి 11, 12, 1 గంట దాకా ఓట్లు వేసుకొని ఎలక్షన్ రోజు జరిగినటువంటి సాయంత్రం 5 గంటల సమయంలో వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ తర్వాత 3 రోజుల తర్వాత వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్కి డిఫరెన్స్ ఉంది. ఆ వేసినటువంటి ఓట్లకి కింద ఉన్నటువంటి స్లిప్పులకి సంబంధం లేకుండా వాటన్నిటిని తగలబెట్టేశారు. ఇది ఒక సాకుగా చెప్తున్నారు ఆ పార్టీ వాళ్ళు అని అంటారండి. మరి లేదు, ఓడిపోయిన ఒక సాకు ఏదో ఏం కాదు. యథార్థవాది, లోక విరోధి అని నిజం చెప్పేవాడు ఎవరు కూడా నిజం చెప్పేవాడు ఈ ప్రపంచంలో పనికిరారు. భస్మాసు రత్నం లాగా నెత్తి మీద చేపెట్టేసి తొక్కేసినట్లయితే భూమి లోపలికి పాతాళ గంగలో పోతాడు, మళ్ళీ కనిపించకుండా పోతాడు. అలాంటి భస్మాసు రస్తాలు మాత్రమే ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నాయి. లేనిపోని అన్నీ కూడా ఆయన మీద నిందలు వేసేసి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఆయన చనిపోయాడు. తర్వాత తిరుపతి లడ్లు, తర్వాత విశాఖపట్నం వచ్చేటువంటి డ్రగ్స్, బ్రెజిల్ క్యాపిటల్ జెనీరో నుంచి వచ్చింది. అది వచ్చినటువంటిప్పుడు పరిశీలన చేస్తే అది ఎవరో కోళ్ళ పర్వాలకు సంబంధించింది భువనేశ్వర్ అని తేలిపోయింది. ఇట్లాంటివన్నీ మాయ చేసి మసిపూసి మారేడుగా చేసి ప్రాపగాండా చేస్తున్నారు. కానీ దానికి దగ్గరకు వచ్చిన ఈ రోజులు ఇంతటితో